ఇక ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయని మంచు విష్ణు అన్నారు. తమ కుటుంబ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు ఆయన. తన తండ్రి చేసిన పెద్ద తప్పు తమను ఎక్కువగా ప్రేమించడమేనని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు దాడి చేయలేదని తెలిపారు. ఆయన ముఖంపై మైక్ పెట్టడంతోనే ఇలా జరిగిందన్నారు. ఏమైనప్పటికీ దాడి జరగకూడదని పేర్కొన్నారు. ప్రతి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ painful for all of us. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. I didn't understand why I was called, but out of respect to the commissioner, నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డూ దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్ మీ? వాట్ ప్రొటెక్షన్ హ్యాస్ ఎ గివెన్ మై ఫాదర్? నిన్న మీరు చూశారు, మీరందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్ళ పైకి కానీ అలాగ ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్, వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్. సమన్స్ ఇచ్చారు రండి అంటే దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ I came yesterday morning, but out of respect to the chair, I'll go and talk to them. ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. I wish this did not happen. ఇది జరుగుండకూడదు. It's really unfortunate. It happened. నాన్నగారికి ఆయన ఇంటికి ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉంటాను, నాకు హక్కే ఉంది. నేను కానీ మా సోదరి కానీ నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం. కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి.
లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4 మాతా పిత గురువు దైవం. ఈ 4 కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్గా చూడరు. మనోజ్ ఛాన్స్, ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఆ ఆడియో బయటకు వచ్చేది కాదండి. నేను ఒప్పుకునేవాడిని కాదు. అందరు నాన్నగారు పక్కన ఉన్న వాళ్ళందరినీ నేను కోపడాను. నేను వచ్చేదాకా ఆగలేరా మీరు, నేను వచ్చేదాకా ఆగలేరా, నేను ఏమవుతుంది అని. ఓవర్ నైట్ నేను మరుసటి రోజు మార్నింగ్ ల్యాండ్ అవుతున్నా, రాత్రి గీయాల్సిన అంత హడాబడి ఏం జరుగుతుంది ఇక్కడ. ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. ఏమండి, ఐ హ్యాడ్ ఎ 16-hour ఫ్లైట్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ టు ఐ కేమ్ ఇన్ ఎమిరేట్స్. దుబాయ్కి వచ్చి దుబాయ్లో నాకు లే ఓవర్ ఉండింది, అక్కడి నుంచి వచ్చాను. 16 hours అక్కడ ఫ్లైట్లో ఇంటర్నెట్ పనిచేయాల. నాకు నరకం అంటే ఏంటో కనిపించింది. ఒక్క క్షణం పడుకోలే నేను. ఏం జరుగుతుంది, నాన్నగారు ఆరోగ్యం ఏంటి, నిన్న అంత పెద్ద గొడవ జరిగింది ఏంటి, ఆరోగ్యం ఏంటి, అమ్మ ఏంటి. నేను ద వర్స్ట్ థింగ్ ఎవరికైనా సరే మీ మదర్ ఫోన్ చేసి ఏడ్చేది దానికన్నా దారుణం ఏమీ ఉండదండి వినడానికి. ఐ హ్యాడ్ టార్చర్ వెన్ ఐ వాజ్ ఫ్లయింగ్. నేను వచ్చాను, ల్యాండ్ అయ్యాను, ఐ కేమ్ అవుట్. దుబాయ్లో ఫోన్ చేసి చెప్తే ఇది జరిగింది అని. వాట్ ద హెల్ ఇస్ వై యూ గైస్ డూయింగ్ దిస్ అన్నాను. వై యూ ఎస్కలేటింగ్ ఇట్ అన్నా. ఈరోజు అసలు ఈ ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు నేను మీడియా ముందుకు.